డయాబెటిక్ పేషెంట్స్ చక్కెర బదులుగా బెల్లం తీసుకోవడం అనేది శ్రేయస్కరమా? చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ యొక్క డైట్లో చక్కెర ప్లేస్లో బెల్లం వాడడం ద్వారా వాళ్ళ యొక్క బ్లడ్ గ్లూకోజ్ అనేది ఫాస్ట్గా పెరగదని అపోహలో ఉంటారు. ఫ్యాక్ట్ ఏంటంటే ఈ చక్కెర కానీ బెల్లం కానీ సేమ్ కెలోరిక్ వాల్యూ ఉండేటువంటి రెండు సింపుల్ కార్బోహైడ్రేట్స్. కాకుంటే బెల్లంలో న్యూట్రిషియస్ వాల్యూ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఐరన్ కానీ పొటాషియం ఇట్లాంటి మినరల్స్ అనేవి చక్కెరలో లేనివి బెల్లంలో ఉంటాయి. అంతే తప్ప కెలోరీ వాల్యూ పరంగా బ్లడ్ గ్లూకోజ్ని పెంచేటువంటి ఫ్యాక్టర్లో బెల్లం కానీ చక్కెర కానీ ఒకే రకమైన పదార్థాలు. కాకుంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏ డయాబెటిక్ పేషెంట్స్లో అయినా కెలోరీ రెస్ట్రిక్షన్ అనేది ఉండాలి, కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువగా ఉండాలి, తీసుకునే కార్బోహైడ్రేట్స్ అనేవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఫ్రూట్స్ కానీ దాంతోపాటుగా మిల్లెట్స్ ఇట్లాంటివన్నీ శ్రేయస్కరం. అంతే తప్ప బెల్లం అనేది చక్కెర కన్నా శ్రేయస్కరం అని చెప్పేసి ఎక్కువగా తీసుకోవడం అనేది చేయొద్దు. నమస్కారం.